మరి వర్గీకరణ కావాల్సింది ఎక్కడ? ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 75 సంవత్సరాల్లో 70 సంవత్సరాలు 2 వర్గాలే 2 కులాలే పరిపాలిస్తున్నాయి ముఖ్యమంత్రులుగా. ఆ కులం ఈ కులం. మధ్యలో ఎప్పుడో పివి నరసింహారావు ఎవరో దామోదరం సంజయ్ వచ్చారు, పక్కన పెట్టేయి వాళ్ళని. మరి ఈ 2 కులాలే పరిపాలిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. అక్కడ ఇక్కడ, తెలంగాణలో ఇక్కడ. వర్గీకరణ కావాల్సింది ముఖ్యమంత్రుల పోస్టుల్లో, అంతేగాని క్లార్కులు నర్సుల్లో కాదు వర్గీకరణ. ముఖ్యమంత్రులు ఎందుకు ఈ 75 సంవత్సరాల్లో ఒక్క ఓబీసీ కూడా ముఖ్యమంత్రి కాలేకపోతున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అటు తెలంగాణలో గాని ఇటు ఆంధ్రాలో గాని 50% ఉన్నటువంటి ఓబీసీలు ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి కాలేకపోతున్నారు. పక్కనే స్టాలిన్ ఉన్నాడు, అటు పక్క సిద్ధరామయ్య ఉన్నాడు, అక్కడ ములాయం సింగ్ అయ్యాడు, లల్లు ప్రసాద్ అయ్యారు, అందరు అయ్యారు. ఎందుకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50% ఉన్నటువంటి ఓబీసీల్లో ఒక్కడు కూడా ముఖ్యమంత్రి కాలేకపోతున్నాడు. వర్గీకరణ కావాల్సింది ఇక్కడ, అంతేగాని నర్సులు, క్లార్కులు, జూనియర్ ఇంజనీర్ పోస్టుల్లో కాదు. మా వాళ్ళు అమాయకులు, చెప్పిన దానికి నమ్మేసి పాతాళ లోకానికి పోయేటట్టు చేస్తున్నారు కొంతమంది నాయకులు అటు ఇటు. నేను ఖండిస్తున్నాను. ఈ పేదవాళ్ల జోలికి రావద్దు. ఈ మిశ్రా కమిషన్ ని రద్దు చేయమని చంద్రబాబు నాయుడు నేను డిమాండ్